ఊళ్ళో ప్రతి జనాలకు కూడా నేను మినీ కార్పొరేటర్గా పరిచయం అయినా అన్నట్టు. ఒక 5 ఏళ్ళు టీఆర్ఎస్ పాలనలో ఆ! మినీ కార్పొరేటర్గా చేసిన. ఆ! విలేజ్ అభివృద్ధిలో పాల్గొన్నా. ఆ! ప్రతి చిన్న విషయంలో కూడా ఉండేది. ప్రతి ఇంటికి కూడా వాటర్ ప్రాబ్లం. గట్టి గట్టి ఆ! ప్రతి ఇంటికి కూడా నీళ్ళ సౌకర్యం అందించేది. ట్యాంకర్లతోని తెప్పించేది. ఓకే. తెప్పించి ఇంటింటికి కూడా అప్పుడు నీళ్ళ కరువు బాగుండేది. కేసీఆర్ ప్రభుత్వము రాకముందుకు చాలా ప్రాబ్లమ్స్ ఉండేది. ఇప్పుడు ఈ 10 సంవత్సరాల పాలన రాకముందుకు తెలంగాణ ఏర్పడక ముందుకు చాలా ప్రాబ్లం ఉండేది. ఓకే. అప్పుడు వచ్చిన తర్వాత కొంచెం ప్రాబ్లంలతోని కేసీఆర్ గారి పాలనలో ఆ! మొత్తం ఇంకా ట్యాంకర్లతోని నేను డి గారితోని, ఏఈ గారితోని, ఆ! సిఈ గారితో నీళ్ళ మాట్లా కరువు వచ్చింది. నీళ్ళకర వచ్చినప్పుడు రోజు ఒక 3-4 టిప్పాలు తీసుకొచ్చి ఆ! ప్రతి ఇంటింటికి పంపించేవాడిని. రాజునాయక్ కార్పొరేటర్ మా ఇప్పుడు ప్రస్తుత కార్పొరేటరు ఆ! అక్కడ చేస్తాడు. ఇక్కడ ఇప్పుడు ఏమో మా డివిజన్లోకి వెళ్ళి మాది చేంజ్ అయిపోయింది విలేజ్. అప్పుడు అంత కష్టపడి కూడా పనిచేసినాం కేసీఆర్ గారి పాలనలో. ప్రతి దానికి కూడా ఎవరైనా పేదవాళ్ళు కూడా డెడ్ అయినా కూడా వాళ్ళకు 50 కిలోల బియ్యం ఇవ్వడము, వాళ్ళకి ఏదో సహాయాలు చేయడం, ఏదో కొంత తోచినంత చేసేది మేము అప్పుడు ఆ పాలనలో. ఇప్పుడు అలాంటి ఏం జరగట్లేదు. ఈయన వచ్చినాకెళ్ళి అర్చిరాన్ని హామీలు ఇచ్చిండు రేవంత్ రెడ్డి సారు. హామీలు ఇచ్చేసి తులం బంగారం అన్నాడు కళ్యాణ లక్ష్మి కింద, అదొకటి ఫెయిల్యూరు. ప్లస్ ప్రతి మహిళకు ఆశలు పెట్టేసిండు, అది కూడా ఫెయిల్యూరు. ఇప్పుడు అచ్చిరాని కరెంటు వస్తూ ఉన్నది, కరెక్ట్ కూడా ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఎక్కువ పట్టించుకుంటారు. అప్పటిలాగా సీరియస్గా యాక్షన్ తీసుకున్నట్లే అన్నట్టుగా వీళ్ళు కూడా అంటే ఎక్కువ 10 సంవత్సరాలు బాగా స్ట్రిక్ట్గా ఉండేది, స్పందించేది. ప్రతి ఏఈ గారు కానీ డిఈ గారు కానీ స్పందించేది. మనం పోడుతోనే సార్ మా పరిస్థితి ఇట్లా రైతులు అని అడుగుతూనే మాకు కరెంటు సౌకర్యం అలా వృక్షాల అక్కడ ప్రాబ్లం ఇట్లున్నదట, దాన్ని మీరు చూడండి ఏం చేస్తారని చెప్పేసి కింది వాళ్ళను కూడా వాళ్ళు పెద్ద పెద్ద ఆఫీసర్లు వీళ్ళను కొంచెం వార్నింగ్ ఇచ్చేది. దానివల్ల ఏమైందంటే కదా వీళ్ళు స్పీడ్గా పనిచేసేది. ప్రతి చిన్న సమస్య కూడా దానికి కూడా ముందుండి ఇప్పుడున్న గవర్నమెంట్ 10 సంవత్సరాలు ఎలాంటి అభివృద్ధి జరగలేదు అన్నట్టుగా ఆరోపిస్తా ఉన్నారు కదా. అదే ఒక్క రోడ్డు లేదు, ఒక పని లేదు, ఏం లేదు. ఏం చేయాలన్నా కూడా ఎవరినైనా ఏ లీడర్ని అడిగినా కూడా ఏమున్నది మాకు కంచెల్లి రాని మేమేం చేయాలి, అసలు పరిస్థితి ఇట్లున్నది. రోడ్లు అయితే ఘోరంగా ఉన్నాయి, చెత్త రకంగా ఉన్నాయి. ఆయన ఉన్నప్పుడు సార్ ఉన్నప్పుడు రోడ్లు, సీసీ రోడ్లు, ఈజీ రోడ్లు, కరెంటు నైట్ హయాంలో ప్రతి నైట్ 1 గంటకు కూడా లేచిపోయేది. నేను కూడా పోయేది. కరెంట్ లేదు ఒక వాడకు, పిల్లలు ఉంటారు, వాళ్ళ పరిస్థితి దోమల పరిస్థితి అని చెప్పేసి నైట్ 1 గంటకు కూడా కరెంటు హెల్పర్ను అక్కడున్న వర్కర్లను తీసుకెళ్ళి 1 గంట రాత్రి కూడా రిపేర్ చేసేది. అప్పుడప్పుడు వాళ్ళ కరెంట్ అందించేది మేము. ఇప్పుడు అలాంటి సౌకర్యాలు ఏం లేవు. అలాంటి పని అనేది చేసేటప్పుడు ఎవరు లేరు. ఏమన్నా ఎక్కడ పని అక్కడనే ఉంటుంది. అది ఇవ్వరా ఏంది, నాకేంది, నాకు వచ్చేది ఏమున్నది ఇలా, నేను చేసేది ఏమున్నది ఇలా, వాళ్ళే పట్టించుకున్నప్పుడు మేమెందుకు అనేది ఒకటి జనాలలో వచ్చింది. ఇప్పుడు ఒక మహిళ కూడా అబ్బా అతిగా ఆశపడి అన్నం పెట్టడానికి సున్నం పెట్టినాం కదా, ఇంత గలీజ్గా చేస్తానండి ఈయన మాకు అని చెప్పేసి. ఇప్పుడు ప్రతి మహిళ ఇంకా అటో ఇటో ఈ ముసలోళ్ళు ఇంకా 15 రోజులకో 10 రోజులకో ఒకసారి అటో ఇటో చదువుకుంటాను కానీ ఈ పింఛన్ల విషయంలో ఎప్పుడో వస్తానే ఎప్పుడో పోతుంది అనుకునే ఆడోళ్ళకైతే మహిళలకైతే పిచ్చి కోపాలు ఉన్నాయి గవర్నమెంట్ మీద. ఏంది ఇది ఇంత చెండాలంగా ఉంటుందా, ఇట్లా ఉంటుందా, ఇది ఏం పద్ధతి ఇది అని చెప్పేసి కోపాలు వస్తూ ఉన్నాయి మహిళలకు. ఇక యువకులు అయితే ఇక మండిపడతా ఉన్నారు, ఏంది మా పరిస్థితి ఏంది, అసలు ఏం చేస్తాండి ఈయన, అసలు ఏం పాలన ఇది అనే కోపాలు వస్తున్నాయి జనాలకు. అట్లా ఉన్నది పాలన అనేది, దృఢంగా ఉన్నది. ఉన్నారు కదా ఇందాక వాటర్ మేము ప్రజలకు సేవ చేసినాము, అందించినాము, నీళ్ళ లేకపోతే ఇబ్బంది పడతా ఉన్నారు జనాలు అన్నట్టుగా మీ ట్యాంకర్లతో అందించాము. ఒకవేళ అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడకపోయి ఉంటే, ఉమ్మడి రాష్ట్రం ఉంటే పరిస్థితులు అంటే తెలంగాణ గడ్డకు ఏ విధంగా ఉండేటది జనాలు. ఇక అప్పుడు ఎట్లున్నదో పరిస్థితి ఇప్పుడు అట్లనే ఉండన్నట్టు. అప్పుడు ఎట్లా అంటే అప్పుడు గడకకుండా పోయేది, వాస్తవానికి ఘోరంగా ఉండేది. సరైన అసలు సన్నబియ్యం అనేది దొరకపోయేది. ఇప్పుడు ప్రతి ఇంట్లో సన్నబియ్యం తింటా ఉన్నారు. మన తెలంగాణ ప్రభుత్వం వచ్చిన కేసీఆర్ పాలన చేయబట్టే. మిషన్ భగీరథ అని ఇవన్నీ అవన్నీ చేసి మిషన్ కాకతీయ అని చెప్పేసి సెర్లు నింపేసి అవన్నీ వాటర్ వచ్చినాయి కదా. ఎక్కడ కూడా ఇప్పుడు నా బోర్ అసలే పోయిపోయేది, ఎకరం పండపోయేది. ఇప్పుడు 3 ఎకరాల పొలం పండిస్తూ ఉన్నాం మేము. 3 ఎకరాల పొలం పండుతుంది నాది కంపల్సరీ. యాసింగు పండుతుంది, ఇప్పుడు వానకాలం పండుతుంది. అట్లాంటి ఆ నీళ్లు ఉన్నాయి కాబట్టి వర్ష సోర్సెస్ బాగున్నాయి. ఆ టైంలో వచ్చినప్పుడు 24 hours కరెంటు ఖచ్చితంగా ఇవ్వాల్సింది ఆయనే.
ఇప్పుడు ఆ కేసీఆర్ ఆలోచన చేసిండా రైతుల గురించి, రైతుకు ఒక 24 గంటలు వాళ్ళే ప్రాణం ఇచ్చిండు, వాళ్ళ కోసమే ప్రాణం ఇచ్చిండు, రైతుల కోసం ఎక్కువ ప్రిఫరెన్స్ మహిళలకు ఇచ్చిండు, విలేజ్ రైతులకు ఇచ్చిన ప్రిఫరెన్స్ ఎక్కువ. కూడా పెద్ద ఎంప్లాయీస్ని కూడా ఎక్కువ చేయలేదు, పట్టించుకోలేదు. ఏమున్నా కూడా ఆయనకు కావాల్సింది రైతులు, మహిళలు, వీళ్ళు బాగుండాలి. వీళ్ళు రేవంత్ రెడ్డి ఇప్పుడు 10 సంవత్సరాల్లో కేసీఆర్కి రైతులకు కేసీఆర్ మార్గదర్శనం అయ్యిండు అన్నట్టుగా మీరు చెప్తా ఉన్నారు. అవును, 18 నెలలను ఇప్పుడు రైతుల రాజ్యం తీసుకొచ్చిందే మేము, కాంగ్రెస్ నాయకులము, కాంగ్రెస్ గవర్నమెంట్ అని కూడా మాట్లాడుతూ ఉన్నాడు కదా రేవంత్ రెడ్డి. అది ఇప్పుడు నేను చిన్న పోరినప్పుడు విషయం వచ్చి ఇందిరావ కాబట్టి ఆవులు నేను అయితే ఉన్నకెళ్ళి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నకెళ్ళి అయితే ఎలాంటి అభివృద్ధి అనేది నోచుకోలేదు. ఎవరికో ఒకళ్ళకు 10 మందిలా 100 మందిలో ఎవరికో ఒకళ్ళకు న్యాయం జరిగింది తప్ప 99 మందికి ఫెయిల్ లేరే. ఇప్పుడు నేను వచ్చినాకెళ్ళి ఉన్న దాంట్లో అందరికీ రైతు బంధు పడేసేది అంతే, ఇక ముచ్చట్లేదు. నీ ఎకరం ఉన్నా నీ డబ్బులు నీకే, 5 ఎకరాలన్నా వాళ్ళ డబ్బులు నీకే. వాళ్ళు ఎట్లా అంటే పంట ఇప్పుడు ఆల్రెడీ అవి పడినాయి అనుకో, ఖచ్చితంగా నాట్లు పడేది. తెలంగాణ వచ్చిన తర్వాత రైతులు చీకటి రోజుల నుండి మనం వెలుగులోకి వచ్చినవరా అన్నట్టుగా అనుకుంటున్నారా ఇప్పుడు ఈ తెలంగాణ వచ్చిన తర్వాత? అవును, మరి ఎంత అందంగా ఉన్నాం అనుకున్నావు ఇప్పుడు తెలుసా. మాకు ఎక్కడ పోయినా కూడా అసలు కరువు అనేది కనబడట్లేదు. ఇక్కడ కూడా నీళ్ళు కనబడతా ఉన్నాయి, ఏ బాయిలో చూసినా వాటర్ ఉన్నాయి, ఏ పంట పండు ఇప్పుడు కూరగాయలకైతే కుదవలేదు, మస్తులు పండిస్తూ ఉన్నాం. ఏ పంట వేసినా కూడా బందోబస్తుగా వస్తూ ఉన్నది. రోజు మనకు కరెంటు సౌకర్యం ఉన్నప్పుడు డౌటే లేనట్టుగా రోజు 6-7 గంటలు పోసిందనుకో ఫుల్ ఉన్నప్పుడు నీళ్ళు. సమ్మర్లో కూడా ఎండాకాలంలో కూడా నీళ్ళు ఉన్నాయనుకో 4-5 గంటలు పోయి నైట్ చచ్చిపోయేది అంతకుముందు ఆ పాలన ఉన్నప్పుడు.